ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నాయకుడు లచ్చిరెడ్డి అన్న గారికి, మరి వారికి చేదోడు వాదోడుగా ఎప్పుడు యువకర్తగా వ్యవహరిస్తూ ఇక్కడికి రెండో ముఖ్య అతిథిగా వచ్చిన మన రామకృష్ణ అన్న గారికి, మరియు భూల్ సింగ్ అన్న గారికి, రాధా మేడంకి, సుజాత చౌహాన్ గారికి, రామరెడ్డి అన్న గారికి, టీజీఆర్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ అలాగే జనరల్ సెక్రటరీ భిక్షన్ గారికి, ఇక్కడికి చేసిన ఆర్టీఓలకు, మరియు తోటి సహచర ఉద్యోగస్తులకు, తహసీల్దార్లకు, డిప్యూటీ తహసీల్దార్కి, మరియు రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సరం కాలం పాటు లచ్చన్న ఆధ్వర్యంలో మనము సాధించిన విజయాలు చెప్పుకోవడం, అలాగే సాధించబోయే విజయాల కోసం కూడా. లచ్చన్న వచ్చిన తర్వాత మనం సాధించుకున్న విజయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా చెప్పుకుంటే. అతి ముఖ్యమైనది, we warm welcome to our family members, those who have gone to other departments. 11,000 దాదాపు 11,000 మందికి నా హృదయపూర్వక వందనాలు. అది సైంటిఫికల్గా అన్న భూభారతి చట్టంలో మళ్ళీ ఫ్యూచర్లో ఎవరిని తొలగించకుండా ఉండడానికి కావలసిన సైంటిఫిక్గా అందులో పొందిపరిచి మిమ్మల్ని అందరినీ తీసుకురావడం జరిగింది. మీరంతా జీవితకాలం అంతా మన లచ్చన్నకు రుణపడి ఉండాలి. అన్ననే లేకపోతే అది అంత ఈజీ కాదు. పరీక్షలు అవి అంటున్నారు, అవన్నీ అన్న మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు వస్తారు, పరీక్ష రాయకపోయినా అది పేరుకే ఉంటుంది, కానీ అందరినీ తీసుకుంటారు. అది లచ్చన్న మాట్లాడుతూనే ఉన్నాడు, అందులో ఇబ్బంది ఏం లేదు. అది ఒక్కటైతే, ఇంకొకటి అతి ముఖ్యమైనది 33 సెలక్షన్ గ్రేడ్ పోస్టులు. 33 సెలక్షన్ గ్రేడ్ పోస్టుల విలువ అందరికి తెలిసి ఉంటుంది, అయినా మళ్ళీ ఒకసారి చెప్తా. ప్రతి క్యాడర్లో మనకి క్యాడర్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఫ్రమ్ జూనియర్ అసిస్టెంట్ టు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్. రెండోది, నాన్ ఐపీఎస్లు అంతా కొన్ని జిల్లాల్లో ఎస్పీగా పనిచేస్తున్నారు, మనందరికి తెలిసిన విషయమే. అలాగే దీనివల్ల మన డెప్యూటీ కలెక్టర్స్ సెలక్షన్ గ్రేడ్ వాళ్ళు ఫ్యూచర్లో కలెక్టర్లుగా చేయబోతున్నారు కొన్ని జిల్లాలలో. ఆ ఘనత అన్నకే దక్కుతుంది. అప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, అయినా అన్న పోయి ఫైనాన్స్లో అక్కడ ఇక్కడ తిరిగి దాన్ని సానుకూలంగా చేయడానికి ప్రయత్నం చేసి సాధించిండు. ఇంకోటి, కంప్యూటర్ ఆపరేటర్ల జీతభత్యాలు లేకుంటుండే అన్న వచ్చేంత వరకు. అన్న రాగానే 9 నెలల జీతభత్యాలు ఇప్పించిండు ఫైనాన్స్లోకి. అలాగే ఎఫ్టీఏలకి, ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్స్, వాళ్ళకు కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుండి ఉండేది, వాళ్ళని ప్రభుత్వ కార్పొరేషన్కి బదిలీ చేయించింది. కొత్త డివిజన్లకి, మండలాలకి స్టాఫ్ని మంజూరు చేయించింది. అలాగే భూభారతి ద్వారా మనం కోల్పోయిన మన అధికారులు, తహసీల్దార్ టు డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ వరకు కోల్పోయిన అధికారాలన్నీ తిరిగి సాధించినాం. రీసెంట్గా ఏంటంటే 17 ఐఏఎస్ కంఫర్ట్ పోస్టుల గురించి ప్రయత్నం జరుగుతుంది గవర్నమెంట్లో. దాంట్లో కూడా కొద్ది అడ్డంకులు ఎదురవుతున్నాయి. రీసెంట్గా అన్న ఏం చేసిండు, ఈ పిఎండి మహేష్ దగ్గర మన దగ్గర కలెక్టర్గా ఉండే, తన దగ్గర ఫైల్ పెండింగ్ ఉంటే క్వెరీలు పడుతున్నాయి, అది సరిగా మూవ్ అవ్వట్లేదు. ఫైల్ ఎవరు అందుబాటులో లేరు, అన్నొక్కడే ఉన్నాడు. అది చివరి రోజు, ఆ రోజు పంపాలి ఆ ప్రపోజల్ కంపల్సరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అన్న వెళ్ళి దానిపైన అవగాహన ఉన్న వాళ్ళని కూడా అన్నొక్కడే కాకుండా వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ క్లారిటీ ఇచ్చి క్లారిఫై చేసి ఫైల్ మూవ్ చేయించండు. త్వరలో 17 మందికి మన రాష్ట్రంలో ఐఏఎస్ కన్ఫర్డ్ అవుతున్నారు, మన డిప్యూటీ కలెక్టర్స్. అది కూడా అన్నకే సాధ్యమైంది, అన్న వల్లనే అది సాధించుకోబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, అఖిల భారత మన ఆల్ ఇండియా ఫెడరేషన్ మీటింగ్ అని ఎల్లుంటివి రీసెంట్గా చెన్నై, అక్కడ కూడా గుర్తింపు పొందినాము. అన్నను సలహాలు అడిగారు, అన్న అక్కడ సలహాలు ఇచ్చిండు. మన స్టేట్ సివిల్ సర్వీస్ ఉద్యోగస్తుల వాళ్ళ ప్రమోషన్స్, ఇతర
ప్రాబ్లమ్స్లో కూడా అన్న ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాశాను మొన్న రీసెంట్గా. మీ అందరు చూసి ఉంటారు గ్రూప్స్లో రాసి, అవి కూడా ఆ ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ చేయడానికి కూడా ఆల్ ఇండియా క్యాడర్ లెవెల్లో ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంతవరకు మన ఇప్పుడు తెలంగాణ నుండి రెవెన్యూ సర్వీసెస్ ఎంతవరకు పోయిందన్నది ఆలోచించుకోండి ఒకసారి అన్న వల్ల. అంటే ఇంతగానం ఆలోచించకపోతే మనం ఎక్కడ ఉన్నోళ్ళం అక్కడనే ఉంటాం, ఎక్కడ గొంగడు అక్కడే అన్నట్టు. సో ఇంకా సంక్షేమం కోసం వస్తే అన్న మొదటిసారి ముఖ్యమంత్రి మీటింగ్ అయినప్పుడు అందరు ఏవో చిన్న చిన్న ఇష్యూస్ చెప్తుంటే అన్న చెప్పింది మాత్రం వెల్ఫేర్ ఇష్యూస్, మన సంక్షేమం కోసం. అందులో అతి ముఖ్యమైనవి ఈహెచ్ఎస్ అండ్ హౌసింగ్ పాలసీ. హౌసింగ్ పాలసీ గురించి ఏం చెప్పిందంటే, ఈహెచ్ఎస్ ఒకటి అన్న ఏం చెప్పిందంటే, మా దగ్గరే 1% అంటే బేసిక్ పేలో ఎంత అవసరమైతే అంత తీసుకొని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి హాస్పిటల్ వెళ్ళినప్పుడు హెల్త్ కార్డు ద్వారా మనకు ఫ్రీగా ఉచిత వైద్యం అందించేలా ఏర్పాటు చేయమని చెప్పిండు. అక్కడ కమిటీ ఫామ్ చేసి అన్న సమక్షంలోనే అప్పటికప్పుడే కమిటీ ఫామ్ అయింది. సిఎస్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సీఎం గారు, ఇది బెటర్, ఇది బాగుంది, ఇలా చేయండి అని చెప్పారు. దట్ ఈజ్ అండర్ పైప్ లైన్ నౌ. అండ్ వన్ మోర్ థింగ్, ఇండ్ల గురించి హౌసింగ్ పాలసీ కూడా అలాగే. అందరూ మేమంతా మేమే భూములు ఇస్తున్నాం అందరికీ. గజం జాగా కావాలన్నా మేమే ఇవ్వాలా, ఒక యార్డ్ రోడ్ కావాలన్నా మేమే ఇవ్వాలి ఎక్కడైనా. సో పెద్ద మనసుతో మేము ఎప్పుడు దేనికి అడ్డుపడము, అన్నీ చేస్తుంటాము. కానీ తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే మా కుటుంబ సభ్యులకి ఒక్కరికి కూడా దాదాపు 95% మంది ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇల్లు కట్టుకొని లేని పరిస్థితి. మరి ఏం చేద్దాం లచ్చిరెడ్డి గారు, మీరే డిప్యూటీ కలెక్టర్, మీ కొలీగ్సే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉందని అడిగారు. అంటే అప్పుడు అన్న చెప్పింది, సార్ మీరేదో 4th సిటీలో చేస్తున్నారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు, మాకేం ఉచితంగా ఇవ్వద్దు, మేము కూడా డబ్బులు కడతాం, అది మాకు ఇవ్వండి అని చెప్పారు. సరే 8,000 ఎకరాలు కావాలో చూడండి, మీ ఆర్డీఓలకు అందరికి చెప్పండి, ల్యాండ్ అక్వైర్ చేయండి, తర్వాత మీరు ఎలా చెప్తే అలా చేద్దాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాము, కాంట్రిబ్యూట్ చేసుకుందాం, ఎలా అంటే అలా అని చెప్పి మాట ఇచ్చారు. ఈ రెండు అంటారు పైప్ లైన్. ఇంకోటి రీసెంట్గా అన్న ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ వాళ్ళతో మీటింగ్లో మాట్లాడారు. మేము కూడా ఉన్నాము ఒక సందర్భంగా. ప్రమోషన్ ఈ రోజు ఒక వ్యక్తి రిటైర్ అవుతే ద వెరీ నెక్స్ట్ డే ఆటోమేటిక్ యాజ్ పర్ సీనియారిటీ నెక్స్ట్ పర్సన్కి ప్రమోషన్ వచ్చేట్టు ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు. ఇంకెప్పుడు మనం ప్రమోషన్ కోసము వెతుకులాడటము, పరుగులాడటము, అడగటము ఇలాంటివి ఏం లేకుండా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ అదే జనరేట్ చేసుకుంటే నెక్స్ట్ పర్సన్ ఎవరు ఉంటే వాళ్ళకి అప్పుడే సేమ్ వెరీ నెక్స్ట్ డే ప్రమోషన్ వచ్చేది. అది కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు, అది జరుగుతుంది, ఆటోమేటిక్ ప్రమోషన్స్. ఇక నాయకత్వం గురించి చెప్పాలంటే అది అసామాన్య దృష్టి అన్నది. దమ్ము ధైర్యం ఉండాలి ఎప్పటికైనా. ఒక్కటా రెండా ఎన్ని సంఘాలు, టీజీటీఏ, ఒక సిపిఎస్, ఒక డెప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, టీజీఆర్ఎస్ఏ, జేఏసీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఎన్నిసార్లు మీరు చూసారు, ఈ 1 year కాలంలోనే మనం వరంగల్కి 3 times ఆల్మోస్ట్. ఇలా అన్ని జిల్లాలు చుట్టుముట్టి అందరినీ నాయకత్వంలో పాలు పంచుకునేలా చేసి ఎవరికి ఏ సమస్య ఉండకుండా చేస్తున్నారంటే ఎంతో దమ్ము ధైర్యం కావాలి, పట్టు విడుపు కావాలి, అధికారులను మెప్పించగలగాలి, తోటి వారిని మెప్పించగలగాలి. ఎప్పుడు తను దిగజారకుండా అన్నిటికీ ముందుండి ఓపిక నశించకుండా అన్ని కార్యక్రమాలు చేపడుతుంటారు. అది మన సంక్షేమం కోసమే. ఇంకొకటి అలాగే రెవెన్యూ మాసపత్రిక ద్వారా రెవెన్యూ మాసపత్రిక ద్వారా మనల్ని అందరినీ తగిన సమాచారం ఇస్తూ చైతన్యపరుస్తుంటారు. అది 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 ఇంకెవరికైనా సాధ్యమా? చూడండి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక మాసపత్రిక ఉంది. అది మనం బాగా చెప్పుకోవాలా, రాష్ట్ర వ్యాప్తంగా బాగా పబ్లిసిటీ చేయాలి. ఎందుకంటే ఇంకా వేరే డిపార్ట్మెంట్స్కి ఉండొచ్చు అక్కడక్కడ, కానీ నడపగలిగే శక్తి ఉండాలి కదా. సో ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే అన్నలో ఒక ఇలన్ మాస్క్ లాగా మల్టీ టాస్కింగ్, విన్స్టన్ చర్చిల్ లాగా దమ్ము ధైర్యం సాహసాలు, అలాగే దలైలామాలోని సేవా గుణాన్ని పుణికిపుచ్చుకొని అందరికీ అవసరం మేరకు సహాయం చేస్తూ వస్తున్నారు. అన్న ఏంటంటే పెట్టాలి ఊరికే ఎంతకొచ్చి సరే.
ముగింపు ఏంటంటే మనం ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమానికి సైనికుల వల్ల పనిచేస్తూ చేదోడు వాదోడుగా అన్నకు తోడుంటూ ప్రభుత్వానికి మంచి చేస్తూ మంచి పేరు తెస్తూ మన డిపార్ట్మెంట్ని బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని మీరందరూ నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.